ఊళ్ళకి ఎఫెక్ట్ జరుగుతుంది. 5 సంవత్సరాలు డోకా లేకుండా వచ్చినా ఇప్పుడు ఒక సంవత్సరం కూడా నీళ్లు రావట్లేవు. మేము ఇప్పుడు ఏటికి నీళ్లు వదలం అంటారు. ఎప్పటికీ చెర్లు ఎప్పటికీ అలుగుపోసేది. అందువల్ల ఇది వేస్ట్ వాటర్ కింద అప్పుడు వదిలిపెట్టకుంటుండే కదా. దీనికి ఇప్పుడు ఎప్పటికి మన ఈ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎప్పటికీ నీళ్లు చెర్లన్నీ అలుగులు పోసేది కాబట్టి దీనికి సస్యశ్యామలంగా నీళ్ళు. ఇప్పుడు ఆ మధ్యాహ్నం కాలువలు బంద్ చేసి చెర్లు అలుగుపోయకుండా ఎక్కడెక్కడనే కంట్రోల్ చేసి ఇప్పుడు వాళ్ళు వదిలిపోతే చేపలలో వీళ్ళు వాళ్ళు రైతులు వదిలిపెట్టుకుని అలా చెర్లకు నీళ్లు పంచుతారు. చక్కగా డైరెక్ట్ వేరే దిక్కుపోతాయి. అట్లా కాదు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోతాడు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వచ్చి ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోయే నీళ్లు తమరు ఉన్నప్పుడు ఏం చేసేదంటే అక్కడ ఆఫ్ చేసేది. ఒక రోజు 2 రోజులు ఆఫ్ చేస్తే అది భయాన రిజర్వాయర్ అలుగుపోసేది. అలుగుపోస్తే ఎప్పటికీ ఇది నిండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు కూడా అది ఒక్కని అయితే బంద్ చేస్తే బొడతనే ఉంటాయి. వర్షం పడ్డ నీళ్ళే 3 రోజులు వర్షాలు పడ్డాయి చూడండి. అప్పుడు పడ్డ నీళ్ళు తప్ప మళ్ళీ నీళ్లు వచ్చుడు నీళ్లు వదిలేరన్న ముచ్చట లేదు. ఇక నీళ్లు వదలలేదు, అన్న నీళ్ళకి తప్ప ఇక నీళ్లు వదలలేదు. దీనికైతే అసలు నీళ్ళు స్టార్ట్ అయింది మొన్న ఫస్ట్ నుంచి గొట్టిపాటు తుమ్మ చెట్టు కిందికి పోతాయి. బ్రిడ్జి పట్టించుకుంటలేదు. ఇక ఆమె అది క్లోజ్ అయింది అంటారు. మీరు అవతల ఉన్నారా చదువుకుంటారు, మీకు దాని ముచ్చట కానీ లీడర్లు ఉంటారు కదా, కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు చెప్తారు. ఇక అది అత్యాయి బ్రిడ్జ్ అయితే ఎంత కాలం వస్తుంది. పట్టుబట్టి బ్రిడ్జ్ నా దగ్గర చెక్ డామ్ కూడా పట్టి 2 సార్లు మిమ్మల్ని తీసుకొచ్చారా బాగా టైట్ చేసి బ్రిడ్జ్ అది మంచిగా వేపిస్తున్నాం. అది మాకు చెరువు అయిపోయింది. ఆగిపోయింది కానీ ఈ చెక్ డామ్ నీళ్ళ మాత్రం నీళ్ళు 24 గంటలు నీళ్ళు.